హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు 4th హెల్దీ మీల్ ప్లాన్ అండి. సో మరి ఏంటో చూసేద్దామా. ముందుగా ఎంటీ స్టమక్తో గ్రీన్ టీ తీసుకోవాలి, గ్రీన్ టీ విత్ హనీ. అండ్ గ్రీన్ టీ కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్గా లంచ్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం లంచ్ టైంలోకి వచ్చేస్తే 10 to 10:30 ఆర్ 10:30 to 11 మధ్యలో లంచ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నేను టొమాటో సేర్వా చూపిస్తున్నానండి. ఈ సేర్వా చాలా టేస్టీగా ఉంటుంది. టిఫిన్స్లోకి, రైస్లోకి, అన్నిటిలోకి చాలా బాగుంటుంది. అండ్ ఇది కంప్లీట్ వీడియో మీకు లింక్ అనేది కావాలి అనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో ఆ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. అండ్ ముందుగా ఒక 1/2 kg టొమాటో, 2 గ్లాసుల వాటర్, ఒక చిన్న చింతపిక్క యాడ్ చేసి 3 విజిల్లు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది. ఈలోపు మనం గోరుచిక్కుడుకాయల్ని చాప్ చేసుకుంటున్నాము. ముందుగా నీట్గా వాష్ చేసేసుకొని వాటి సైడ్లు కూడా తీసేసి ఇలా చాప్ చేసేసుకున్నాను. వీటిని ఒక్కసారి ఉడికించుకోవాలి. చిటికెడంత ఉప్పు వేసి వాటర్లో ఉడికించుకోవడం వల్ల సాఫ్ట్ అవుతాయి అన్నమాట. సో ఇలా వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ఈ గోరుచిక్కుడుకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేసి ఉడికించుకోండి. ఇటు తెలంగాణ సైడ్ చాలామంది గోకరకాయ అని కూడా అంటారు వీటిని. సో ఇవి ఒక 5 నుంచి 8 నిమిషాల పాటు కూడా హై ఫ్లేమ్లో చిటికెడంత ఉప్పు వేసి బాగా ఉడకనివ్వండి. హాఫ్ కుక్ అయ్యేంత వరకు కూడా వాటిని ఉడికించుకోవాలి. ఈలోపు నేను కర్రీ కోసం పచ్చిమిరపకాయలు తరిగాను. అండ్ ఇక్కడ ఆనపకాయి, పొట్టు పెసరపప్పుతో ఆనపకాయ పప్పు కూడా చేస్తున్నాం అనమాట. ఒక చిన్న ఆనపకాయ ముక్కని చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. అండ్ ఈలోపు టొమాటోస్ కూడా ఉడికిపోయి విజిల్స్ అనేవి వస్తున్నాయి. అండ్ ఇక్కడ ఆనపకాయ పప్పు కోసం ఆనపకాయని కూడా కట్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు పప్పుకి, కూరకి కావాల్సిన ఉల్లిపాయలు ఏంటి, పచ్చిమిరపకాయలు అన్నీ కూడా చాప్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. అండ్ ఇప్పుడు టొమాటోస్ కూడా ఉడికిపోయాయి. సో స్టవ్ ఆపేసాము. అది బాగా చల్లారేంత వరకు అలాగే ఉంచేయండి మిక్సీ జార్లో, అప్పుడు మిక్సీ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పప్పుకు సరిపడా పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఈ గోరుచిక్కుడుకాయ ముక్కల్ని బాగా ఉడికిపోయాయండి. ఇప్పుడు ఇలా ఒక స్ట్రైనర్తో నీట్గా తీసేసుకొని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోండి. సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక చిన్న కప్పుతో నువ్వుల్ని యాడ్ చేసుకోండి. ఈ నువ్వుల్ని వాటర్ అలాంటివి ఏమీ యాడ్ చేయకుండా పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా పొడిలా గ్రైండ్ చేసుకొని వీటిని కూడా ఏదైనా బౌల్లో కానీ ప్లేట్లో కానీ తీసి పక్కన ఉంచేయండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం ఆనియన్ పేస్ట్ అనేది చేసుకోవాలండి. ఈ టొమాటో సేర్వాకి ఆనియన్ పేస్ట్ అనేది ఉండాలి, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. అందుకనే మీడియం సైజులో ఉన్న 2 ఉల్లిపాయల్ని కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఇందులోనే సరిపడా ధనియాలు, జీలకర్ర అండ్ సోంపు కూడా యాడ్ చేసుకొని, మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే ఫైనల్గా యాడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇందులోనే అల్లం వెల్లుల్లి ఇక్కడ యాడ్ చేసేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. సో ఇలా చూపిస్తున్న విధంగా పేస్ట్ అనేది గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచేయండి. ఇప్పుడు ప్రెజర్ అంతా కూడా పోయిన తర్వాత ఓపెన్ చేస్తే ఇంకా వేడిగా ఉంది, చూసారా, పొగలు వస్తున్నాయి. సో బాగా చల్లారేంత వరకు దీన్ని కూడా పక్కన ఉంచేయండి. ఇప్పుడు నేను కుండలో ఆనపకాయ పప్పును చేస్తున్నాను. చిన్న కప్పుతో పొట్టు పెసరపప్పుని వాష్ చేసుకుని యాడ్ చేసేసి 2.5 కప్పుల వరకు వాటర్, కొంచెం పసుపును కూడా యాడ్ చేసేసి స్టవ్ మీద పెట్టేయండి. సో స్టవ్ మీద పెట్టేసి పెసరపప్పు అనేది కొంచెం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. అప్పుడు మనం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఆనపకాయ స్లోగా వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు దంచుకున్నవి, కొంచెం కరివేపాకు వేసి ఈ తాలింపు అనేది బాగా ఫ్రై చేయండి. ఈ తాలింపు కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే ఆనియన్ అండ్ పచ్చిమిరపకాయలు కూడా, ఆనియన్ అనేవి సన్నంగా తరిగి యాడ్ చేసుకోండి. ఈ నువ్వుల కూరకి ఉల్లిపాయలు అనేవి కొంచెం ఎక్స్ట్రా ఉంటేనే బాగుంటాయండి. కొంచెం పసుపు, ఉప్పు వేసి ఆనియన్స్ అనేవి బాగా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా ఉడికించుకున్న ఈ గోరుచిక్కుడుకాయ ముక్కలను కూడా యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి ఇంకొక 10 నిమిషాల పాటు కూడా ఇంకాస్త సాఫ్ట్గా బాగా వేగనివ్వండి. ఈలోపు మనం పెసరపప్పు అనేది కొంచెం ఉడకడం స్టార్ట్ అయిందండి. ఈ పైనున్న నురగ వస్తుంది కదా, ఆ నురగను కూడా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత ఇంకొక 2-3 నిమిషాలు పెసరపప్పుని ఉడకనివ్వండి. ఇలా ఉడికిన తర్వాత పెద్ద ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలను కూడా వేసేసి 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. అండ్ ఇక్కడ మనకి కర్రీ అనేది ఆల్మోస్ట్ 5 to 8 మినిట్స్ వరకు కూడా బాగా వేగి కొంచెం సాఫ్ట్ అవుతుందన్నమాట. ఇలాంటప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న నువ్వుల పొడిని యాడ్ చేసేయండి. ఈ నువ్వుల పొడి మొత్తం అంతా కూడా బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసేయండి. ఇందులో ఒక చిటికెడంత గరం మసాలా, ఉప్పు సరిపోకపోతే ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని బాగా కలిపేసి దీన్ని కూడా మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాల పాటు కూడా బాగా వేగనివ్వండి.
ఇప్పుడు మనం పెసరపప్పులో ఆనపకాయ ముక్కలను కూడా యాడ్ చేసేసి ఒక్కసారి ఇలా కుదిపేసుకొని ఇంకొక 10 నుంచి 15 నిమిషాల పాటు కూడా ఆనపకాయ ముక్కల్ని సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోండి. ఇక్కడ మనం టొమాటోస్ అనేవి బాగా చల్లారిపోయాయండి. ఇలా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మెత్తని ప్యూరీ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆనపకాయ వేసిన తర్వాత ఆ కుండ మీద మూత అనేది మరీ ఫుల్గా పెట్టేయకుండా చిన్న గ్యాప్ ఇచ్చి పెట్టేయండి, మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ప్యూరీని వడకపెట్టేసుకోవాలండి. అందులో గింజలు కానీ టొమాటో పైన ఉన్న తొక్కు కానీ లేకుండా ఇలా నీట్గా వడకపెట్టేసుకోవాలి. ఏదైనా తొక్కు ఉన్నా సరే ఆ స్ట్రైనర్లో ఉండిపోతుంది అన్నమాట. ఇలా స్పూన్తో బాగా స్ట్రెయిన్ చేసేసుకొని ఫైనల్గా మన చేతులతో బాగా మ్యాష్ చేసేస్తే ఆ గింజలు తొక్కు అనేది నీట్గా ఉండిపోతుంది. ఆ ప్యూరీ అంతా కూడా నీట్గా కిందకి దిగిపోతుంది. సో ఈ వేస్ట్ని మనం పడేయచ్చు. మరి టొమాటో సేరువాకి టొమాటో ప్యూరీ అనేది రెడీ అయిపోయింది కదా. ఆల్మోస్ట్ కర్రీ కూడా మనకి బాగా వేగిపోయిందండి. ఇప్పుడు ఒక చిన్న గ్లాస్తో పాలు నీళ్ళను కూడా యాడ్ చేసుకోవాలి. 2 మిక్స్ చేసి నేను యాడ్ చేసేసాను. ఈ పాలల్లో ఉడికిన తర్వాత కూర మరింత రుచి ఉంటుందండి. సో పాలు నీళ్ళు కూడా వేసేసి హై ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు మరుగుపట్టాక అప్పుడు మూత పెట్టేసి అప్పుడు కూరని ఇంకాస్త బాగా ఉడకనివ్వండి. సో ఇలా ఉడికిపోతే ఆ గోరుచిక్కుడుకు అనేది మనకి చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పొడి పొడిగా కూర కంప్లీట్ అయిన తర్వాత పక్కన పెట్టేయండి, స్టవ్ ఆపేసి. అండ్ ఇప్పుడు మనకి ఆనపకాయ పప్పు కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఫైనల్గా టొమాటో సేరువాని ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొంచెం మినప్పప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కాస్త ఇంగువ వేసి ఈ తాలింపును బాగా వేగనివ్వండి. మినప్పప్పు అనేది ఇందులో వేయడం వల్ల మనకి మంచి ఎరోమేటిక్ స్మెల్ వస్తుందండి. అండ్ ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసేసుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్లో ధనియాలు, జీలకర్ర, సోంపు, అల్లం వెల్లుల్లి కూడా వేసి కలిపేశాను. సో ఇందులోనే ఒక చిటికెడంత పసుపు, కారం, సరిపడా ఉప్పు కూడా అన్నీ వేసేసి ఒక 2 పచ్చిమిరపకాయలను కూడా వేసి ఈ పేస్ట్ అనేది బాగా ఎర్రగా వేగనివ్వాలి. అంటే ఆయిల్ అనేది పైకి తేలి మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా బాగా ఎర్రగా వేగిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న ఈ టొమాటో ప్యూరీ మొత్తం ఇందులో యాడ్ చేసేయండి. ఈ టొమాటో ప్యూరీ మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. సో ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మరిగిన తర్వాత ఇంకాస్త దగ్గరకు అవుతుంది. ఇప్పుడు పప్పు కూడా తాలింపు వేసేసాము, ముందే సాల్ట్ అనేది మిక్స్ చేసేసాను. టొమాటో సేరువా అనేది బాగా మరుగుపట్టింది. ఒక గుప్పెడంత కొత్తిమీరను కూడా వేసి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు కూడా మీడియం ఫ్లేమ్లో బాగా మరగనివ్వండి. ఎంత బాగా మరిగితే చిక్కబడుతుంది అండ్ రుచి కూడా చాలా బాగుంటుంది. ఇలా 10 నిమిషాల పాటు మరిగిన తర్వాత స్టవ్ ఆపేయండి. సో అంతేనండి, మరి ఎంతో టేస్టీగా, హెల్దీగా, చాలా సింపుల్గా చేసుకునే 4th హెల్దీ మీల్ ప్లాన్ కూడా రెడీ అయిపోయింది. సో మరి మీకు నచ్చిందా ఈ హెల్దీ మీల్ ప్లాన్స్ అనేవి? నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా సరే ఏమైనా చెప్పాలి అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇప్పుడు స్నాక్స్ టైంలోకి వెళ్ళిపోదాము. 4 to 5 PM మధ్యలో స్నాక్స్ టైం. సో ఇప్పుడు చాలా హెల్దీగా, టేస్టీగా స్నాక్ చూపించబోతున్నాను. ముందుగా ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి కూడా హీట్ అయిన తర్వాత ఒక పెద్ద కప్ వరకు కూడా పూల్ మకానాని యాడ్ చేసుకోండి. అంటే లోటస్ సీడ్స్ అంటాం కదా. సో ఆ సీడ్స్ని యాడ్ చేసి 5 మినిట్స్ పాటు కూడా మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయండి. ఒక చిటికెడంత ఉప్పు, కారం, ధనియాలు, జీలకర్ర పొడిని యాడ్ చేసి ఒక 5 మినిట్స్ పాటు కూడా ఇలా టాస్ చేస్తూ బాగా ఫ్రై చేయండి. ఎంతో టేస్టీగా, హెల్దీగా మనకి ఈ స్నాక్ అనేది రెడీ అయిపోతుంది. అండ్ ఇక్కడ 1 గ్లాస్ ఆఫ్ ఆరెంజ్ జ్యూస్ కూడా తీసుకుంటున్నాను. ముందే నేను ఆరెంజ్ జ్యూస్ అనేది చేసి పెట్టేసుకున్నానండి ఫ్రిడ్జ్లో. బాగా కూల్గా ఉంటే కొంచెం తాగడానికి బాగుంటుంది కదా అని. అండ్ ఇక్కడ 2 గ్లాసెస్ చూపిస్తున్నాను, ఒకటి నాకు, ఒకటి మా హస్బెండ్కి. అండ్ ఇక్కడ ఒక గ్లాస్ ఆఫ్ ఆరెంజ్ జ్యూస్ అండ్ ఒక కప్ వరకు పూల్ మకానా తీసుకోండి. చాలా బాగుంటాయండి పూల్ మకానా అనేవి. అండ్ ఇప్పుడు డిన్నర్ టైంలోకి వెళ్ళిపోదాము. డిన్నర్ టైం వచ్చేసి 7 to 8 PM మధ్యలో డిన్నర్ అనేది తీసుకోవాలి. నేను ఇక్కడ చిన్న మినీ ఇడ్లీ అనేది తీసుకున్నాను. సో మనం నార్మల్ ఇడ్లీ కూడా తీసుకోవచ్చండి. కొంచెం చూడడానికి బాగుండాలి అండ్ డిఫరెంట్గా కనిపించాలని చెప్పి నేను మినీ ఇడ్లీ పెట్టాను. అండ్ ఈ క్వాంటిటీ అనేది మీకు తగ్గట్టు మీరు క్వాంటిటీ అనేది తీసుకోండి. అండ్ ముందుగా మనం మార్నింగ్ చేసుకున్నాం కదా టొమాటో సేరువా అనేది, దాంతో సర్వ్ చేసుకొని నేనైతే డిన్నర్ కంప్లీట్ చేశాను. అండ్ ఇందులో సాంబార్ కూడా బాగుంటుంది, చట్నీస్తో కూడా సర్వ్ చేసుకొని తినొచ్చు. అండ్ ఆల్రెడీ మార్నింగ్ చేసింది ఉంది కాబట్టి నేను డిన్నర్ అనేది ఈ టొమాటో సేరువా ఇడ్లీతో కంప్లీట్ చేశాను. చాలా టేస్టీగా ఉందండి, చాలా నచ్చుతుంది మీ అందరికీ కూడా. అండ్ ఈ టొమాటో సేరువా అనేది రసంలా ఉండదు, చాలా థిక్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. తెలియని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను.
అండ్ ఫైనల్లీ మనం బెడ్ టైం డ్రింక్ వచ్చేసాము. బెడ్ టైం డ్రింక్ వచ్చేసి సినమన్ వాటర్. డైలీగా మీకు ఈ సినమన్ వాటర్ అనేది బోర్ కొట్టినట్టు అనిపిస్తే వాము లేదంటే జీలకర్ర, సోంపు, ఏదైనా బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా వాటర్లో మరిగించుకొని నైట్ పడుకునే ముందు తాగడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ మెయిన్గా ఫాలో అవ్వాల్సిన విషయం, మన బరువుకి తగ్గట్టు వాటర్ క్వాంటిటీ అనేది చెక్ చేసుకొని కరెక్ట్గా తీసుకోవాలి. మరి మీకు ఈ 4th హెల్దీ మీల్ ప్లాన్ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ ఇంకొక మంచి హెల్దీ మీల్ ప్లాన్తో మళ్ళీ మీ ముందుంటాను. బాయ్ బాయ్.